కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారు. కోచ్ ఫ్యాక్టరీలో 80% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కళ కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 80% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని, చిరు వ్యాపారులకు ఉపాధి కోసం రైల్వే స్థలాలు కేటాయించాలని, ఆటో కార్మికుల వద్ద రుసుం వసూలు చేయొద్దని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లోనే కాజీపేట జంక్షన్ పార్లమెంట్ సమావేశాల్లోనే కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర భారతదేశానికి మధ్యలో ఒక జంక్షన్ గా ఉన్నటువంటి కాజీపేట రైల్వే జంక్షన్ రైల్వే డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట ప్రాంతం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. మొన్న 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారి దృష్టికి కూడా కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి తదితర అంశాలతో కూడినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కూడా వారు అందజేయడం జరిగింది. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే కాజీపేట ప్రాంత వాసులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలుగా ఈ కేంద్రం నరేంద్ర మోడీ సర్కార్ను మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపెడుతూ తెలంగాణ ప్రాంతం పట్ల ఈ నరేంద్ర మోడీ సర్కారు సవితి తల్లి ప్రేమ చూపెడతా ఉంది. ఇటీవలనే చూసినాం. ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి ఒక పక్క నిధులు కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ కు అటు ఏదైతే అమరావతి అని చెప్పేసి, పోలవరం అని చెప్పేసి, ఏదైతే భోగపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో ఉన్నది ఇలా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి అనేకమైన హక్కులు, ఆ హక్కులని నరేంద్ర మోడీ గారు ఎందుకు మీరు కాల రాస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జంక్షన్ ఏదైతే ఉందో కాజీపేట రైల్వే స్టేషన్ తో 1885 నుంచి అతి పురాతనమైన కాజీపేట రైల్వే స్టేషన్. దేశంలో అతి కొన్ని రైల్వే స్టేషన్ అప్పుడు నిజాం గవర్నమెంట్ సంబంధించి ఏదైతే స్టేషన్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత దాదాపు 55-60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అదే విధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా కాంగ్రెస్ అప్పుడు పరిపాలన ఉంటుంది, బీజేపీ వచ్చిన తర్వాత కూడా దాదాపు 12 ఏళ్ల నుంచి అన్యాయం చేస్తుంది. విభజన హామీలో ఏదైతే హక్కుగా మాకు రావాల్సిన అన్ని అయితే వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు, అదే విధంగా బీజేపీ వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీలు, అదే విధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఎంఐఎం ఒక్కరోజు కూడా తెలంగాణ సంబంధించిన ఇష్యూస్ కూడా మాట్లాడరు పార్లమెంట్ లో. వాళ్ళను వెంటనే మూసిలో దునికి సామని చెప్తున్నా వాళ్ళ అక్కేరాని ఎంపీలు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా మాట్లాడినప్పుడు ఢిల్లీకి మిమ్మల్ని ఎందుకు వెళ్ళిన తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఒక గుండెకాయలటువంటి ఆయుపట్టు. ఆ రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్ ని ఈరోజు డివిజన్ కేంద్రంగా అప్గ్రేడ్ చేయడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటది. అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కూడా దాదాపు 80% ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాల్సినటువంటి భూములు కూడా అందరూ స్థానిక వ్యవసాయం చేసుకుంటే రైతులు ఈరోజు నష్టపోయారు కాబట్టి ఆ రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే వాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. అదేవిధంగా ఎంతో నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరికినటువంటి అవకాశం ఉంటది కాబట్టి వెంటనే రైల్వే జంక్షన్ ని రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలోని 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలో స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ కి సికింద్రాబాద్ కి దాదాపు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది.